మొదటిగా ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు అవసరతలు తీర్చబడతాయి. కుటుంబాన్ని ఘనపరిచాడు. కుటుంబాన్ని విందు ప్రధానిని తెలియకనే ప్రభు హెచ్చిస్తూ ఉన్నాడు. చూడు, విందు ప్రధానికి తెలియకుండానే ఆయనను ప్రజలందరూ వచ్చి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను గురించి ప్రజలు గొప్పగా మాట్లాడాలంటే నీ ఎదుట దేవుని మహిమ బయలుపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహిమ అనగా బల ప్రభావములతో కూడినది అని చెప్పాను. దేవుని మహిమ బయలుపరచబడినప్పుడు మొదటి సూచక క్రియలో ఆ కుటుంబాన్ని గణపరిచాడు. ఆ కుటుంబంలో ఆ విందులో జరుగుతూ ఉన్న అవసరతలు, కొరతలన్నిటినీ తీరుస్తూ ఉన్నాడు. ఎంతమంది తాకుతున్నారంటే అంతమంది తాకుతున్నారు యేసు ప్రభుని. గుంపులుగా వచ్చారు కదా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా గుంపులుగా వస్తూ ఉన్నారు. ఆ గుంపులలో అనేక దినముల నుంచి రక్తస్రావముతో బాధపడుతూ ఉన్న స్త్రీ కూడా వచ్చేసింది. అప్పటికి ఆమె ఆస్తి అంతయు కూడా వైద్యుల యొక్క వైద్యానికి ఖర్చు పెట్టేసేది. అనేక మంది డాక్టర్స్ చుట్టూ, అనేక హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వైద్యుల చుట్టూ తిరిగి విసిగిపోయి ఉంది. మనలో కూడా చాలా మంది అనుకుంటారు, హాస్పిటల్ చుట్టూ తిరిగి విసిగిపోతూ ఉన్నాం. రోగం బాగుపడట్లేదు, వ్యాధులు బాగుపడట్లేదు, అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలగడం లేదు. యేసుక్రీస్తు ఆ మార్గము గుండా వస్తూ ఉండంగట శిష్యులు అలాగే ప్రజలు గుంపులుగా వచ్చి ఆయన మీద పడుతూ ఉంటే విచిత్రమైన కార్యం జరిగింది. ఏంటంటే నాలో నుండి ప్రభావము వెడలిపోయింది, నాలో నుండి మహిమ బయటికి వెళ్ళిపోయింది. ఎవరో నన్ను తాకారు అని అంటున్నాడు. శిష్యులు చూసి, అయ్యా, ఇన్ని వేల మంది ప్రజలు వచ్చి నిన్ను తాకుతూ ఉన్నారు, నిన్ను ముట్టుచూ ఉన్నారు. ఇన్ని వేల మందిలో నిన్ను తాకుతుంటే, ముట్టుచూ ఉంటే, నిన్ను పట్టుకుంటే ఏంటి, ఎవరో ఒక్కరే నన్ను ముట్టారు, నాలో నుండి నా మహిమ బయటికి వెళ్ళింది, నా ప్రభావము బయటికి వెళ్ళిపోయిందని ఎలా చెప్పబోతున్నావయ్యా? ఇన్ని వేల మందిలో ఆ ఒక్కరిని ఎలా గుర్తుపట్టేది అన్నట్టుగా చెప్తున్నారు శిష్యులు. యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో నాలో నుండి ప్రభావము బయటికి వెడలిపోయింది. అప్పుడు అంటున్నారు, ఎవరు నన్ను ముట్టారు? ఇంతమంది ముట్టుచున్నారు కదా. లేదు, అందరూ ముట్టేది వేరు, ఆ ఒక్కరు ముట్టింది వేరు. అందరూ నన్ను వచ్చి తాకుతున్నది వేరు, ఆ వ్యక్తి వచ్చి నా వస్త్రపు చెంగును తాకిన విధానం వేరు. ఏ మెడిసిన్ కూడా ఆవిడని బాగు చేయలేదు, కానీ యేసయ్యలో ఉన్న మహిమ, ఆయన వస్త్రములో ఉన్న మహిమ వలన ఆమె బాగు చేయబడింది. యేసయ్య మహిమను నువ్వు తాకాలని విశ్వాసముతో నువ్వు రాగలిగితే నీ రోగాలు విడుదలైపోతాయి, నీ వ్యాధులు స్వస్థత పొందుతాయి, నీవు బాగు చేయబడతావు.